ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం బహుశా ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఫస్ట్ స్టెప్ ఇప్పుడు దాకా చూసాం. ఆ ఫస్ట్ స్టెప్ నేనేమన్నానంటే అబ్జర్వేషన్, పరిశీలించటం. ఒక విద్యార్థిలాగా, ఒక పరిశోధకుడిలాగా వాక్యాన్ని మనం పరిశోధించటం. చెప్తున్నటువంటి ఆ ప్యాసేజ్‌లో ఎవరెవరు ఉన్నారు? ఎందుకోసం రాశారు? ఏ పరిస్థితుల్లో రాశారు? ఎక్కడి నుంచి రాశారు? ఎలా రాశారు? ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకుంటా మనం కొన్ని గమనించాల్సినటువంటి అవసరత ఉంది అన్న విషయాన్ని మనం మాట్లాడాం. సో, మనం ఈ విషయాలన్నీ గమనించి వదిలిపెడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇలా పరిశోధించిన తర్వాత మనం ఆ కేసుని ఛేదించాలి కదా! మనం పోలీసు వ్యవస్థలో మనం చూస్తాం. ఏదైనా మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి క్లూస్ అన్నిటిని సేకరించి వెళ్ళిపోరు. ఆ క్లూస్ అన్నిటిని సేకరించి అసలు ఎలా జరిగింది అనేటువంటి దాని యొక్క కాంటెక్స్ట్ ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఎందుకోసం మర్డర్ జరిగింది, దీని వెనక ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటి, ఒత్తిడి ఏంటి, ఇలా రకరకాల సమాధానాలు వాళ్ళు తీసుకొస్తారన్నమాట. మొట్టమొదటిగా వాళ్ళు చేసేది ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు. స్పెషల్ గా డాగ్స్ ని తీసుకొస్తారు, లేదంటే ఒక టీం వస్తది, ఫోరెన్సిక్ టీం వస్తది. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడాం. అదంతా అబ్జర్వేషన్ మొట్టమొదటి అడుగు. ఇవన్నీ ఆ క్లూస్ అన్ని సేకరించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటిది? ఇంటర్ప్రిటేషన్, అర్థ వివరణ అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అయితే ఈ అర్థ వివరణలో మనం ఏమేమి చూస్తున్నాం అని చెప్పడానికి నేను మీకు కొన్ని విషయాలు ఇచ్చాను. మొట్టమొదటిగా మనం దీని యొక్క డెఫినిషన్ ని మనం గమనిస్తాం ఈరోజు సెషన్ లో. తర్వాత అసలు ఈ అర్థ వివరణ యొక్క అవసరత ఏంటి, ఎందుకోసం మనం చేయాలి, బైబిల్ ఒక పుస్తకం లాగా చదువుకుంటే సరిపోద్ది కదా అనేటువంటి ఆలోచన నుంచి మనం బయటకు వచ్చాం. ఎందుకంటే కొన్ని సమాధానం మనం చూసాం, కాన్సిక్వెన్సెస్ చూసాం. అయితే ఈ రోజు అర్థ వివరణ సెకండ్ స్టెప్ ఎందుకు ఇంత కీలకం అనేది మనం చూడబోతా ఉన్నాం. మూడో పాయింట్ లో బైబిల్ని అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి 5 ప్రధాన అవరోధాలు అని చెప్పి నేను అక్కడ మీకు మెన్షన్ చేశాను. అంటే కొన్ని అగాధాలు ఉన్నాయట. వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి రకరకాల అవరోధాలు, అడ్డంకులు, హర్డిల్స్, అగాధాలు ఉన్నాయి. వాటిని మనం చూడబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఈ అగాధాలని, ఈ అంతరాలని దాటడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని సాధనాలను కూడా మనం చూడబోతా ఉన్నాం. ఐదవదిగా గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో అన్న క్లూస్ అన్ని వచ్చినాయి. మరి క్లూస్ వచ్చిన తర్వాత మరి ఎట్లా మనం కేసుని ఛేదించాలి అన్నప్పుడు దానికి కొన్ని రూల్స్, కొన్ని నియమాలు వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. సో అది మనం చూస్తాం. అదే విధంగా ఈ అర్థ వివరణ చేసేటప్పుడు సెకండ్ స్టెప్ చేసినప్పుడు కామన్ గా మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, గతంలో మనం చూసాం. బైబిల్ చదివేటప్పుడు మనం చేసేటువంటి మిస్టేక్స్, ఫాస్ట్ గా చదవటం, చదివి వదిలిపెట్టేయటం, ఏదో కళ్ళు మూసుకొని తెలిసి చదవటం, ఇలా రకరకాల మిస్టేక్స్ మనం చూసాం. అలానే ఇంటర్ప్రిటేషన్ లో కూడా మనం చేసేటువంటి సాధారణమైనటువంటి కామన్ మిస్టేక్స్ మనం చూడబోతా ఉన్నాం. చివరిలో ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ మనం చూస్తాం. సో బహుశా ఈ 7 పాయింట్స్ మనం ఈరోజు కవర్ చేయలేం, కానీ ఖచ్చితంగా ఒక 3-4 పాయింట్లు అయితే నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. 7 చెప్పాలంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే మనం ఒక సూత్రం ఉన్నాం కదా, పరిగెత్తుకుంటా వెళ్ళి పాలు తాగడం కంటే నుంచొని నీళ్ళు తాగటం శ్రేష్టం. కాబట్టి మనకి ఎటువంటి ఒత్తిడి లేదు. జాగ్రత్తగా నేను మాట్లాడుకుంటా ముందుకెళ్తాను. మీరు ఏదైనా ప్రశ్న అడగాలన్నా, ఏదైనా అర్థం కాకపోయినా, ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏదైనా సవరణ ఉన్నా కూడా మీరు చక్కగా హ్యాపీగా మీరు సెషన్ ఇంటరప్ట్ చేసి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో లెట్స్ గో ఫార్వర్డ్. ఇంతకుముందు చెప్పినట్టుగా మొట్టమొదటి పాయింట్ మీకు పరిచయం చేస్తా ఉన్నాను. రైట్, ఓకే, ఒక్క నిమిషం. యా, సో పరిశీలన నేను మాట్లాడాను. ఏంటిది పరిశీలన అన్నప్పుడు? బైబిల్ని జాగ్రత్తగా చదవటం, ప్రతి వివరాన్ని గమనించటం, లోతుగా పరిశీలించటం, ఇది ఒక స్థిరమైనటువంటి పునాదట మనం బైబిల్ చదివేటప్పుడు. అది మనం డీటెయిల్ గా చూసాం. సో ఇది చదివిన తర్వాత, ఒక పునాది వేసిన తర్వాత, నువ్వు టెక్స్ట్ తో నువ్వు కనెక్ట్ అయిన తర్వాత, చాలా జాగ్రత్తగా గమనించిన తర్వాత, ఇప్పుడు నువ్వు దాన్ని అర్థ వివరణ చేయాలి, నువ్వు దాన్ని ఛేదించాలి, దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. సో అక్కడికి మనం ఇప్పుడు వచ్చాం. ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు దాని యొక్క డెఫినేషన్ ఏంటి అని మనం ఒకవేళ చూస్తే, డెఫినేషన్ మీకు అక్కడ నేను రాసి ఉంచాను. గ్రంథకర్త యొక్క అసలు ఉద్దేశాన్ని, ఆ కాలపు ప్రజలకు చెప్పదలిచినటువంటి సందేశాన్ని గుర్తించటం, ప్రతి భాగం యొక్క ముఖ్యమైన ఆలోచనలు, సూత్రాలు, ఉద్దేశాలను గుర్తించటం,
నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇందాక ఒక మర్డర్ కేసు గురించి చెప్పాను. ఇప్పుడు మీరు క్లూస్ అన్నీ కూడా మీరు రాసుకున్నారు. ఈ ఈ ప్యాసేజ్‌లో, ఈ అధ్యాయంలో, ఈ పత్రికలో అసలు ఆడియన్స్ ఎవరు? ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరికి రాస్తున్నారు? ఎందుకోసం రాస్తున్నారు? రాయడానికి గల కారణం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ స్టెప్‌లో చూసాం. సెకండ్ స్టెప్‌లోకి వచ్చేకల్లా అసలు గ్రంథకర్త యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి? అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ విషయాన్ని మనం గమనించుకుంటా ఆయన యొక్క ఆలోచనలు ఏంటి? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది గుర్తించటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తించకుండా నువ్వు కేవలం క్లూస్ మాత్రం తీసుకొని నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే దోషులు నిర్దోషులు కావచ్చు, నిర్దోషులు దోషులు కావచ్చు. సో అది పెద్ద ప్రమాదం. కాబట్టి ఈ సెకండ్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తామో అక్కడ మనం సాలిడ్ ఫౌండేషన్ వేస్తాము. ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ లో మనం ఏం చేస్తామంటే చాలా షార్ప్ గా డీటెయిలింగ్ గా మనం చూస్తూ ఉంటాం. ఇంటర్ప్రిటేషన్కి వచ్చేకాల మనం ఏం చేయాలంటే స్మార్ట్గా ఉండాలట. అక్కడేమో షార్ప్గా ఉండాలి. ప్రతి చిన్న చిన్న క్లూస్ నువ్వు పట్టుకోగలగాలి. సెకండ్ స్టెప్కి వచ్చాక నువ్వు స్మార్ట్ గా నువ్వు ఆలోచించటం అంటే బ్రెయిన్. ఫస్ట్ దాంట్లోనేమో నువ్వు చూస్తావు, కళ్ళతో చూస్తావు, గమనిస్తూ ఉంటావు. రెండో దానికి వచ్చాక నువ్వు బ్రెయిన్ వాడటం ఇంకా ఎక్కువ పొదును పెడతావు. అంటే ఫస్ట్ దాంట్లో పెట్టమని కాదు, దీంట్లోకి వచ్చాక మరింత లోతుగా నువ్వు దాని యొక్క అర్థాన్ని వెలికి తీయడానికి చేసేటువంటి ప్రయత్నం. సో ఇది మనం గమనించాలి. రైట్. నేను పరిశీలనలో నేనేం చెప్పానంటే వాస్తవాలను మనం సేకరిస్తాం. అయితే వాస్తవాలను చూడటంతో సరిపోదు అని అంటూ నేను ఏమంటున్నానంటే అవి ఎందుకున్నాయి, ఆ వాస్తవాలు ఒకదానితో ఒకదాన్ని కలిపి వాటి వెనకాల ఉన్నటువంటి ప్రధాన భావాన్ని లేదంటే సూత్రాన్ని తెలుసుకోవటం, అప్పుడే ఆ వాస్తవాలకు జీవం వస్తుంది. అప్పుడే ఆ కేసులో పురోగతి వస్తుంది. నువ్వు కేవలం ఆ క్లూస్ మాత్రమే పెట్టుకొని నేను సంబరపడిపోయాం అనుకోండి, అట్లా అవ్వదట. వాటిలన్నిటిని కూడా ఒకదాన్ని అమర్చాలి. ఇక్కడ మీరు చూస్తే ఒక డయాగ్రామ్ ఇచ్చాను నేను అక్కడ. పజిల్, మీకు మరి అది అర్థం అవుతుందో లేదో, పజిల్ అది. పజిల్ ఏంటంటే ఒక చిత్రం ఉంటుంది, దాన్ని ముక్కలు చేసేసి గందరగోళం చేసి మనకి ఇస్తారు. మనం జాగ్రత్తగా ముక్కు ఎక్కడుంది, మూతి ఎక్కడుంది, కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, అవన్నీ కరెక్ట్ గా మనం పెట్టాలి. సో అట్లాంటి ఒక వర్క్ మనం చేయాలి. వేరు మనుషులు, వేరు ప్రాంతాలు, వేరు పరిస్థితుల్లో ఒక అధ్యాయం జరుగుతూ ఉంది. కానీ వాటన్నిటిని నువ్వు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా నువ్వు కేసుని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను చివరిలో ఒక మాట రాశాను చూడండి, వాస్తవాలని చూడటం పరిశీలన, వాటి వెనక ఉన్న సత్యాన్ని గ్రహించటం అర్థ వివరణ. నేను కావాలనే రకరకాల స్టైల్స్ లో మీకు డెఫినేషన్ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, 2-3 రకాలుగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి ఇది ఎంత సింప్లిఫైడ్ గా ఉందో లాస్ట్ మాట. వాస్తవాలను చూడటం పరిశీలన, వాటి వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించటం అర్థ వివరణ. సో మనం ఇమీడియట్ గా మనం అర్థ వివరణలోకి వెళ్ళిపోవటం, ఇమీడియట్ గా మనం అప్లికేషన్ లోకి వెళ్ళిపోవటం కాదు. ఒక ప్రాసెస్ లో మనం వెళ్ళాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. రైట్, మూవింగ్ ఫార్వర్డ్. సో ఈ అర్థ వివరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మన లక్ష్యం ఏంటి అనేది ఒకవేళ మనం చూస్తే 3 ప్రశ్నలు మనం వేసుకోవాలట. మొదటి ప్రశ్న, రచయిత ఏం చెప్తున్నాడు? ఆథర్స్ ఇంటెన్షన్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీకు ఒక లైన్ మీకు గుర్తు చేస్తాను. ఏంటంట, బైబిల్ నాకు రాసింది కాదట, కానీ మన కోసం రాశారు. 66 పుస్తకాలు నా కోసం రాసింది, నాకు రాసింది కాదు. ఎవరి కోసం రాశారు? యాక్చువల్ గా ఫస్ట్ ఆడియన్స్ వేరే ఎవరో ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మైండ్ లో మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ అదే మనం చూస్తున్నాం. మొదటి ప్రశ్న ఏంటంటే రచయిత ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, చివరిగా మొదటి పాఠకులు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఆడియన్స్. ఇప్పుడు ఒక లెటర్ వచ్చింది నాకు, ఒక లెటర్ దొరికింది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళ తర్వాత. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మకు రాసింది అనుకుందాం లెటర్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి దాన్ని చదివి ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే దాన్ని ఏమనాలి? అలా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం
మా అమ్మకి వాళ్ళ అమ్మ రాసింది, ఆమె ఎక్కడుందో అప్పుడు ఏదో ఊర్లో ఉండొచ్చు, అది టెలిగ్రామ్ లాగా పంపించుండొచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏదో ఉండొచ్చు, దానికి రెస్పాన్స్ గా రాసి ఉండొచ్చు, ఏమో తెలియదు. సో మనం దాన్ని ఛేదించాలి. అసలు రచయిత ఎందుకు రాశాడు, ఏం చెప్తున్నాడు, వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సరే రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఆడియన్స్ దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, అది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అన్నది నాకు అవసరం లేదు. నాకు ఫస్ట్ ఆడియన్స్ ఎలా అర్థం చేసుకున్నారు, ఆ రచయిత ఆథర్ ఎలా అర్థం చేసుకున్నాడు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆర్ యు గైస్ ఫాలోయింగ్ నేనేం చెప్తున్నాను? యా. సో చాలా సింపుల్ గానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్పండి. లేదన్నా అన్ని తెలిసినవి చెప్తున్నారు అంటే సహించండి, నేనేం చేయలేను. ఓకేనా? సో ఈ 3 ప్రశ్నలు ఇంటర్ప్రిటేషన్ కి హృదయం వంటిదట. హృదయం వంటిది అంటే అది ఒక స్పైనల్ కార్డ్ లాంటిది. సో మనం కనుక ఈ ప్రశ్నలు మనం ఖచ్చితంగా అడిగినప్పుడు మాత్రమే ప్రాపర్ గా మనం ఇంటర్ప్రిట్ చేయగలం, ప్రాపర్ గా అర్థ వివరణ మనం చేయగలం. సో ఇది ప్రాముఖ్యం. మూవింగ్ ఫార్వర్డ్ మనం నెక్స్ట్ స్లైడ్ లో కొన్ని విషయాలు నేర్చుకుందాం. మళ్ళా నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థ వివరణ రెండవ స్టెప్. ఇంటర్ప్రిటేషన్ అంటే మనం ఏమనుకుంటున్నామో చెప్పటం కాదట, రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవటం. ఇప్పుడు ఒక వచనం చదివాం, ఒక ప్యాసేజ్ చదివాం, ఒక అధ్యాయం చదివాం, దాంట్లో నుంచి మనం మన అండర్స్టాండింగ్ లోంచి ఒక భావాన్ని బయటికి తీసుకొస్తాం. అది ప్రమాదం, అది రాంగ్, ఇన్కరెక్ట్. ఎందుకు? అది నీకు రాత్రం కాదు, అసలు ఆ సీన్ లో నువ్వు లేవు, నీకేం అర్థం అవుతుంది? కనుక అర్థ వివరణ అంటే ఏంటంటే మనం ఏమనుకుంటున్నావో చెప్పడం కాదు, రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవటం. అది తెలుసుకోవడానికే నువ్వు ముందు కొన్ని అడుగులు వేసావు. పునాది ఏంటి అయ్యా నువ్వు చేసింది అంటే, ఎవరు రచయిత, ఆడియన్స్ ఎవరు, ఎందుకోసం రాశారు అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లో చూసాం. కాబట్టి సెకండ్ స్టెప్ లో మనం చేయాల్సింది ఏంటంటే అసలు రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది చూడటం. రెండో దాంట్లో నేనేం రాశాను గమనించండి. మన అభిప్రాయాన్ని వచనం మీద రుద్దటం కాదు. అంటే ఒక అధ్యాయం చదువుతావు, లేదంటే ఒక స్టోరీ చదువుతావు, యోనా చదువుతావు, లేదంటే ఆమోస్ గ్రంథం చదువుతావు, రూతు గ్రంథం చదువుతావు, నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓహో ఇలా జరిగింది అనమాట, దేవుడు ఇలాంటి వాడు అనమాట, ఓహో రూత్ ఇలాంటిది అనమాట, బోయాజ్ ఇలాంటి వాడు అనమాట. ఇలా నీ ఓన్ అండర్స్టాండింగ్ లో నువ్వు వాక్యానికి ఆపాదించేయటం అది ఇంటర్ప్రిటేషన్ కాదు. వచనం చెప్పే అసలు ఉద్దేశాన్ని కనుగొనటమే ఇంటర్ప్రిటేషన్. సో నీ యొక్క ఆలోచనని, నీ యొక్క ఉత్సాహాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని, నా యొక్క అర్థాన్ని వాక్యానికి ఆపాదించేసి ఒక అండర్స్టాండింగ్ రావటం చాలా ప్రమాదం అట. కానీ ఆ వచనం చెప్పే అసలు ఉద్దేశం కనుక్కోవాలి. మరి అసలు ఉద్దేశం ఎలా కనుక్కోవాలి? అదే మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ప్రతి వచనం, ప్రతి ప్యాసేజు, ప్రతి అధ్యాయం ఒక ఉద్దేశంతో రాయబడింది. 66 పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా ఒక ఉద్దేశంతో రాయబడిందట. మరి ఆ ఉద్దేశం ఏంటి? నాకెలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనం రచయిత యొక్క ఉద్దేశం గమనించుకోవాలి. మూడవ మాట చూడండి. నేను నా డెఫినేషన్ ఆల్రెడీ మీకు చెప్పేశా, కానీ దాన్ని మళ్ళీ మీకు కొంచెం క్లియర్ గా రకరకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. మూడో మాట నేను ఏమన్నానంటే, బైబిల్ని మన ఆలోచనలకు సరిపోయేలాగా మార్చటం కాదట. మనం చేసేటువంటి ఒక తప్పు, కామన్ మిస్టేక్ అనమాట ఇది. బైబిల్ని మన ఆలోచనలకు సరిపోయేలాగా మార్చటం కాదు, మన ఆలోచనలను బైబిల్ చెప్పే సత్యానికి సరిపోల్చుకోవటమే ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని అడిగితే, విశ్వాసులను అడిగితేనే 10 మందిని అడిగితే 10 రకాల డెఫినేషన్లు ఇస్తున్నారంట ఈరోజు. అరే యేసు ప్రభువు వారు శిలువ మీద ఎందుకు చనిపోయారయ్యా అంటే 10 మంది 10 రకాల సమాధానం ఇస్తున్నారట. ఎందుకు అంటే వాడికి ఒక ఆలోచన ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనలోంచి మనం ఒక డెఫినేషన్ తీసుకొస్తా ఉన్నాం. పరిశుద్ధత అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు అన్నప్పుడు మన ఆలోచనలోంచి వచ్చినటువంటి, మన జ్ఞానంలోంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని మన వాక్యానికి రుద్ది దాంట్లోంచి భావాన్ని తీసుకొస్తున్నాం. కనుక వాక్యాన్ని మనం డిస్టార్ట్ చేస్తున్నాం.
వాక్యం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనం పాడు చేసేసి, వాక్యం మనల్ని ఎలా మార్చాలనుకుంటుందో అలా మార్చడానికి మనం అనుమతించట్లేదు. సో, కనుక మన ఆలోచనలకు సరిపోయేట్లాగా మార్చడం కాదు గానీ, మన ఆలోచనలను బైబిల్ చెప్పే సత్యానికి సరిపోల్చుకోవటమే. నీకొక అవగాహన ఉంది. కానీ వాక్యం ఒక అవగాహనతో నీ ముందుకి ఒక డెఫినిషన్ తీసుకొస్తుంది. జీవితం అంటే ఏంటో నీకొక డెఫినిషన్ ఉంది. కానీ లేఖనాలు జీవితం అంటే ఏంటో ఒక డెఫినిషన్ తీసుకొస్తా ఉంది. వివాహం అంటే నీకొక ఆలోచన ఉంది. కానీ వివాహం అంటే ఏంటో బైబిల్ చాలా స్పష్టంగా ఒక డెఫినిషన్ చెప్తుంది. సో దాన్ని పోల్చుకొని నీది తప్పు అని తెలిసినప్పుడు విధేయత చూపించి వాక్యానికి నిన్ను అప్పచెప్పుకోవడమే. సో అలాంటి ఒక ప్రక్రియ మన జీవితంలో జరగాలి. సో మన ఆలోచనలు కాదట. చివరగా మన అభిప్రాయాన్ని బైబిల్‌లోకి తీసుకెళ్ళకూడదు. బదులుగా బైబిల్ రచయిత తన మొదటి పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. సో ఆల్ ద టైమ్ మనం చేయాల్సింది ఏంటంటే టైమ్ మెషిన్ వేసుకొని వెనక్కెళ్ళిపోవటం. ఆ రచయిత యొక్క పరిస్థితికి, ఆయన ఏ అరుగు మీద కూర్చున్నాడో, ఏ ఇంట్లో కూర్చున్నాడో, ఏ ఒంటితో నడుచుకుంటా వెళ్తున్నాడో, ఏ ఎడారిలో ఉన్నాడో, ఏ సముద్రం దగ్గర ఉన్నాడో, ఆ ప్రాంతాన్ని నువ్వు అమాంతం అలా వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోగలగటం. ఆయన్ని చూస్తా గమనించగలగటం. అప్పుడు మాత్రమే మనం సరిగ్గా అర్థ వివరణ చేయగలం. సో దాన్ని మరింతగా మనం అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్తాం. గమనించండి, నేను మీకు కొన్ని ఆహ్, సలహాలు లేదంటే కొన్ని వాక్యంలో కొన్ని విషయాలు మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అసలు ఇంటర్ప్రిటేషన్ యొక్క అవసరత ఏంటి? ఎందుకు మనం అర్థ వివరణ చేయాలి? నాకు తెలుసు కదా! నేను ఎందుకు ఆథర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అన్నటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు వేస్తాం. అయితే మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం తెలిసినటువంటిదే. నేను ఎక్కువ వివరించను కానీ, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఫిలిప్ గారు ఎవడైనాను నాకు త్రోవ చూపకుండా ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. ఎవరు? ఇథియోపియన్. ఈయనట వాక్యం చదువుకుంటా వెళ్తున్నాడు. వాక్యం మీద పెద్ద అవగాహన లేదు. ఒక లేఖనం తీసుకొని చదువుతా ఉన్నాడు. చదువుతున్నప్పుడు ఫిలిప్ గారు వెళ్ళి అడుగుతా ఉన్నారు, నీకు అర్థం అవుతుందా అని. అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది? నేను ఎలా గ్రహించుకోగలను? వాక్యం నీకు అర్థం అయిపోతుంది అనుకోవడం ఒక రాంగ్ అండర్స్టాండింగ్. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు మాకు నేర్పిస్తాడు, మేము చదివినప్పుడు మాకు అర్థం అయిపోద్ది అంటారు. అట్లా అర్థం కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కానీ దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఇంగ్లీష్ లో కొన్ని చక్కటి మాటలు ఉన్నాయి. అన్లెస్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టు మీ, ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, సమ్వన్ ఇన్స్ట్రక్ట్స్ మీ, నాకు గైడ్ చేయకపోతే, కరెక్ట్ గా చెప్పకపోతే నేను ఎలా అర్థం చేసుకోగలను నేను చదివేటువంటి లేఖనం అని అంటా ఉన్నాడు ఆయన. తర్వాత మరి ఫిలిప్ గారు చక్కగా వాక్యాన్ని వివరించడం, తర్వాత ఆయన బాప్తిజం తీసుకోవడం మనం చూస్తాం. ఎప్పుడైనా చక్కటి ఫలం రావాలి, మన జీవితంలో మార్పు రావాలి అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థ వివరణ చేసి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఒక కార్యం మన జీవితంలో జరుగుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా కొన్ని బైబిల్ ఆధారాలు మీకు ఫాస్ట్ గా నేను చదువుకుంటూ వెళ్తాను. ఇది కూడా మీకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. ఎమ్మాయి మార్గంలో యేసు లేఖనాలను వివరించడం, యేసు ప్రభు వారే అక్కడ ఇంటర్ప్రెట్ చేయటం, ఆయనే ఒక టీచర్ గా అక్కడ శిష్యులు లేఖనాలను చదివారట, కానీ వాటి అసలు అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇది ఏమై ఉంటది, అసలు నిజమేనా, ఇలానే జరుగుంటదా అన్నప్పుడు యేసు ప్రభు వారు స్వయంగా లేఖనాల్ని వివరించటం. మీకు తెలిసినటువంటి వాక్య భాగమే కాబట్టి నేను మాట్లాడట్లా. ఏంటంటే యేసు ప్రభు వారు వివరించటం. ఇక్కడ మనం నేర్చుకుంటున్నామంటే చదవటం మాత్రమే సరిపోదట, సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా అవసరం. వాళ్ళు చదవగలుగుతున్నారు శిష్యులు, కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరో ఒకరు వచ్చి అర్థం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు అపోస్తలుల కార్యంలో కూడా చూసాం, ఇథియోపియన్ చదవగలుగుతున్నాడు, కానీ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకనే దావీదు గారు 119వ అధ్యాయంలో ఆయన అంటాడు, ప్రభువా నీ వాక్యం అర్థమయ్యేటట్లుగా నాకు బుద్ధి దయచేయి, సో దట్ ఐ కెన్ లివ్ హోల్ హార్టెడ్లీ. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి సరిగ్గా నువ్వు ప్రేమించలేవు, సరిగ్గా ఆరాధించలేవు, సరిగ్గా ఆయన కోరుకున్నట్టుగా జీవించలేవు.
కనుక అది చాలా అవసరం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే అరణ్యంలో యేసుని సాతాను శోధించినటువంటి సందర్భం. ఏంటంటే సాతానుకు కూడా బైబిల్ వచ్చట. సాతాను కూడా బైబిల్ వచ్చు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే సాతాను రాంగ్‌గా కోట్ చేశాడు. స్వార్థానికి వాడుకున్నాడు. ఆయన ఆయన అవసరాన్ని బట్టి సందర్భం నుంచి బయటికి తీసుకొచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడేంటంటే దేవుడు సరైన రీతిలో దాని యొక్క అర్థాన్ని వివరించాడు. సాతాను చెప్తున్నటువంటి వాక్యానికి దేవుడు ప్రాపర్‌గా అర్థ వివరణ చేయటం, లేదా యేసు ప్రభువారు అర్థ వివరణ చేయటం. మీకు తెలిసినటువంటి వాక్య భాగమే. తెలుసా ఈ విషయాలు విన్నారా మీరు? మనం లేదంటే మళ్ళీ రిఫరెన్స్ అంతా చదివి ఆ కాంటెక్స్ట్‌ని ఒకసారి చూడాల్సిన అవసరం ఉందా? ఎవరైనా మాట్లాడతారా? ఇంకా ఒకళ్ళిద్దరు. ఎందుకంటే నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలియకపోతే అర్థం కాదు. ఇది మనం రెగ్యులర్‌గా చదివేటువంటి లేఖన భాగాలే కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడట్లేదు. సమయం లేదు కాబట్టి. సో, ఈ రిఫరెన్సెస్ మీరు రాసుకొని మళ్ళా చదవచ్చు. ఇక్కడ మీకు బైబిల్ ఆధారాలు, ఇంటర్ప్రిటేషన్ యొక్క అవసరత ఏంటి? ఎంత అవసరం? ఇథియోపియన్‌కి అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ శిష్యులకి అర్థం కాలేదు. ఒకళ్ళొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరత వచ్చింది. అదే విధంగా వాక్యాన్ని తప్పుగా బోధించినప్పుడు, సందర్భంలోంచి బయటికి తీసుకొచ్చి స్వార్థంతో మాట్లాడినప్పుడు, మోసంలోకి తొయ్యాలని చెప్పి సాతాను ప్రయత్నం చేసినప్పుడు, యేసు ప్రభువారు దాన్ని అర్థ వివరణ చేస్తా మళ్ళీ వాక్యంతోనే సమాధానం చెప్పటం. సో, ఒకవేళ మనకు అర్థ వివరణ తెలీదు, మనకు సరైనటువంటి భావం తెలీదు, దాని యొక్క తాత్పర్యం తెలీదంటే మనం మోసంలో పడిపోవడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ఆ రిఫరెన్సెస్ ఇచ్చారు. అదే విధంగా పౌలు గారు రాస్తూ తిమోతి గారితో అన్నటువంటి మాటలు, సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని సరిగ్గా బోధించమని పౌలు తిమోతికి ఆజ్ఞాపించటం. సరిగా అర్థం చేసుకుంటేనే కదా సరిగ్గా బోధించగలం. సరిగ్గా అర్థం చేసుకుంటేనే కదా సరిగ్గా దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోగలం. కనుక సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. హోషేయ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. జ్ఞానం లేక నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఏం లేక? జ్ఞానం లేక. వాళ్ళకి సత్యం తెలుసు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. జ్ఞానం లేనటువంటి ప్రజలు. ఇంకోటి మనకు చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ బెరియా సమాజం. ఇది కూడా మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగమే. వీళ్ళేం చేస్తున్నారయ్యా అంటే, వీళ్ళేంటంటే ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తా ఉన్నారట. వీళ్ళు హెర్మెనెటిక్స్ చేస్తా ఉన్నారు ప్రతిరోజు. ఎవరి దగ్గర చేస్తున్నారయ్యా ఈ పని అంటే, పౌలు గారు వచ్చి స్వయాన వాక్యం చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వాక్యం కరెక్టా కాదా అని చెప్పి పదే వాక్యాన్ని వాళ్ళు చూసుకుంటా ఉంటాం. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు గనులు అన్నారట. దే ఆర్ నోబుల్ అన్నారట. ఎందుకంటే వాళ్ళు విద్యార్థుల్లాగా ప్రతిరోజు బాధ్యతగా వాక్యాన్ని వాళ్ళు చూస్తా, పరిశీలిస్తా, పౌలు గారు వచ్చి మాట్లాడినా కూడా పౌలు గారు చెప్పారని దాన్ని అలాగా తీసేసుకోకుండా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తా, వాళ్ళు వాక్యాన్ని పరిశీలించడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే వాళ్ళని గనులు అన్నారు. సో మనం ఒకవేళ హెర్మెన్యూటిక్స్ మనం ఫాలో అవుతా, మనం నేర్చుకొని వాక్యాన్ని మనం చక్కగా పరిశీలిస్తా, అర్థవివరం చేస్తా, దాన్ని అప్లై చేసుకుంటా, అర్థం చేసుకున్న దాన్ని బోధిస్తా, దాని ప్రకారం మనం బతుకుతా ఉంటే దేవుడు కూడా చూసి ఖచ్చితంగా దేవుడు మంచిగా మనల్ని అప్రిషియేట్ చేయడం మనం గమనిస్తాం. కానీ బెరియా సంఘాన్ని లేఖనాలు ఏమన్నాయంటే వాళ్ళు గనులు, వాళ్ళు నోబుల్ పీపుల్ అని అంటా ఉన్నది. సో అది మనం గమనించాలి. సో వాక్యం చదువుతాం మాత్రమే కాదు కానీ చదివిన వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. సో మరికొన్ని విషయాలు నేను చాలా క్విక్ గా మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాను. డేంజర్స్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇంత ముందు కూడా నేను మాట్లాడాను. కామన్ మిస్టేక్ ఏంటంటే, మనం అబ్జర్వ్ చేస్తాం, అంటే మనం పరిశీలిస్తాం, కానీ దాన్ని ప్రాపర్ గా మనం ఇంటర్ప్రిట్ చేయం. ఇమీడియట్ గా మనం దానికి మనకి అప్లై చేసుకుంటాం. ఏంటంటే మనం గమనిస్తాం, క్లూస్ అన్ని తీసుకుంటాం, కేసుని ఛేదించాం, కానీ దొంగ ఎవరో అనౌన్స్ చేసేస్తాం. అది ఎంత ఘోరం. సో అది బాధ్యతారహితమైనటువంటి ఒక పని. అలా చేయకూడదు అనే విషయం మనం నేర్చుకున్నాం. స్కిప్పింగ్ ఇంటర్ప్రిటేషన్ లీడ్స్ టు మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ లేదంటే ఆఫ్ ద టెక్స్ట్. సో దాని దగ్గర నుంచి ఇంకొంచెం మనం ముందుకెళ్తే, ఇంటర్ప్రిటేషన్ ఎందుకు ముఖ్యం, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే అర్థ వివరణ ఎందుకు అవసరం,
ఎందుకు ప్రాముఖ్యం, దాని యొక్క అవసరత ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో మాట ఏమంటున్నాడంటే సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలన్నా నువ్వు ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి, సందర్భం అర్థం చేసుకోవాలి, ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. దాంట్లో నుంచి నువ్వు అర్థ వివరణ చేయాలి. అప్పుడు మాత్రమే సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం, తద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలం. సో అర్థ వివరణ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, తప్పుడు బోధలకు దూరంగా ఉండటం. ఎలా ఉండగలం? ఎలా మనం పాపంలో పడిపోతున్నాం, ఎలా మనం మోసంలో పడిపోతున్నాం, నిజమేంటో తెలియనప్పుడే అబద్ధానికి అమ్ముడుపోతాం మనం. ఇందాక యేసు ప్రభు వారి సీన్ మనం గమనిస్తే, సాతాను చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే వాక్యంతోనే మాట్లాడుతా ఉంది, వాక్యంతోనే బోధిస్తా ఉంది. కానీ యేసు ప్రభు వారి క్లాసిక్ ఎగ్జాంపుల్ గా అదే వాక్యంతో ఆ తప్పుడు బోధన తిప్పి కొట్టడం, అదే వాక్యంతో తిప్పి కొట్టడం. సో మనం కూడా సత్యాన్ని సమృద్ధిగా మనం తెలుసుకున్నప్పుడు, వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటున్నప్పుడు, చక్కగా అర్థ వివరణ చేయగలుగుతున్నప్పుడు తప్పుడు బోధలకు మనం దూరంగా ఉంటామట. ఎవరైనా చాలా చక్కగా మాట్లాడతా, చక్కగా బోధిస్తా, గంభీరంగా మాట్లాడతా ఉన్నారనుకోండి, మనం ఏమంటున్నాం ఈరోజు? వాళ్ళు పాస్టర్ అంటున్నాం, దే ఆర్ పవర్ఫుల్ అంటున్నాం, వాళ్ళు చక్కటి దైవజనులు అంటున్నాం. మనం దేన్ని బట్టి అంటున్నాం? వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి అంటున్నాం, వాళ్ళు కోట్ చేస్తున్నటువంటి రిఫరెన్స్ బట్టి అంటున్నాం. కానీ మనం నిజంగా వాక్యానుసారంగా వారు బోధిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం చూడట్లా. మనం ఏం చూస్తున్నాం అంటే ఆ ప్యాటర్న్ చూస్తున్నాం. ఆ పుల్పిట్ మీద నుంచొని అదే మాటలు, అదే పదాలు, చక్కటి వాక్చాతుర్యంతో మాట్లాడటం, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పినట్టుగా చెప్పటం, తద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి దూరం అయిపోతున్నాం, తప్పుడు బోధలకు దగ్గర అయిపోతున్నాం. చాలా ప్రమాదం. కనుక అర్థ వివరణ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, నువ్వు ప్రాపర్ గా దాన్ని అర్థ వివరణ చేయలేకపోతే ప్రాపర్ గా నువ్వు అన్వయించుకోలేవు. ప్రాపర్ గా పరిశీలించకపోతే ప్రాపర్ గా అర్థ వివరణ చేయలేవు, ప్రాపర్ గా అర్థ వివరణ చేయలేకపోతే ప్రాపర్ గా అన్వయించుకోలేవు. మనం ఇంత ముందు చూసాం కదా, ఒక వ్యక్తి ఎలా సూసైడ్ చేసుకున్నాడు. సడన్ గా వాక్యం తెరిచాడు, దేవుడు యోధ ఆత్మహత్య చేసుకున్నాడు అని వచ్చింది, మళ్ళీ ఓపెన్ చేశాడు. నువ్వు కూడా అలానే చేయని వచ్చింది. ప్రభా ఇదేంటి ప్రభా మళ్ళీ ఇలాగే ఇచ్చావంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం అని అన్న వెంటనే ఆ 3 విషయాలు రాసుకొని ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఫస్ట్ స్టెప్పే రాంగ్. పరిశీలించలేదు, తద్వారా సరిగ్గా అర్థ వివరణ చేయలేదు. ఆ 2 సరిగ్గా చేయలేదు కాబట్టి తప్పుగా అన్వయించేసుకున్నాడు, జీవితమే పాడైపోయింది, ఆయనకి ప్రాణం పోయింది, కొంతమందికి జీవితాలు పోయింది. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. చివరిగా దేవుని వాక్యాన్ని గౌరవించటం. నువ్వు అర్థ వివరణ చేస్తున్నావు అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనేటువంటి కోరిక. నీ లక్ష్యం ఏంటి? సత్యాన్ని జాగ్రత్తగా నేను తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. నిజమైన ఆరాధన అంటే ఏంటి? గట్టిగా కేకలు వేయటమా? గట్టిగా చప్పట్లు కొట్టడమా? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ ప్రాణం అట తెప్పరిల్లుతుంది. అందుకని చాలా మంది క్రైస్తవులు సంతోషంగా ఉండరు. చర్చికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎందుకో తప్పదిగా అన్నట్టుగా వెళ్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇంకా సత్యం అర్థం కాల, దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కాల, సువార్త సరిగ్గా అర్థం కాల. సో దేవుని వాక్యాన్ని గౌరవించడం ఏం చూపిస్తుంది అంటే నువ్వు ప్రాపర్ గా బాధ్యతగా నువ్వు వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు. సో ఎందుకు అర్థ వివరణ ఇంపార్టెంట్ అయ్యా అన్నప్పుడు మనం ఆ విషయాలు మనం చెప్తా ఉన్నాం. రెండోది, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రమాదం. అంటే నువ్వు ప్రాపర్ గా ఇంటర్ప్రెట్ చేయలేదు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం గతంలో కూడా చూసాం. బట్ ఇక్కడ కాంటెక్స్చువల్ గా మనం చెప్పాలి కాబట్టి ఈ సెషన్ లో మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నువ్వు బాధ్యతగా వాక్యం చదవట్లేదు, ఏదో పుస్తకం చదివినట్టుగా చదువుతున్నావు. నువ్వు అన్నప్పుడు నేను కూడా ఉన్నాను, మిమ్మల్ని అంటున్నాను అనుకోబాకండి, జనరల్ గా నేను అట్లా అంటున్నాను. ఓకే, సో మనం వాక్యాన్ని గౌరవంగా చదువుతున్నాం అనుకుంటున్నాం, కానీ చదవాల్సిన విధంగా చదవట్లేదు. పుస్తకం చదివినట్టుగా చదువుతున్నాం, ఒక ఒత్తిడితో చదువుతున్నాం, ఒక ఫోర్స్ తో చదువుతున్నాం, తప్పదరా బాబు అన్నట్టు చదువుతున్నాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అయ్యా? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది?
మనం మన ఓన్ ఉద్దేశాలని, మన అభిప్రాయాల్ని, నాకు ఇష్టమైనట్టుగా నేను వాక్యాన్ని అర్థ వివరణ చేసినప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు వచ్చేస్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి సిద్ధాంతం వాళ్ళు మాట్లాడి, అది కూడా వాక్యానుసారంతోనే వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేఖనాలు ఇలా ఉంది కదన్న, లేఖనాలు అలా ఉంది కదా అని అంటారు కానీ, వాళ్ళు ఆ ఒక రిఫరెన్స్ గురించే మాట్లాడతారు కానీ, ఆ రిఫరెన్స్ వెనకాల ఉన్నటువంటి ప్యాసేజ్ని చూడరు, ఆ సందర్భం చూడరు, ఆ ఆథర్ యొక్క ఇంటెన్షన్ చూడరు. సో రాబోయే దినాల్లో మనం కొన్ని చూస్తాం. అసలు ఎలా చూడాలి, ఒక 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 వచనాన్ని ఎలా చూడాలి, ఒక ప్యాసేజ్ని ఎలా చూడాలి, ఏ బార్డర్ వ్యూలో మనం చూడాలి, ఎలా మనం అర్థ వివరణ చేయాలనేది మనం ఖచ్చితంగా రాబోయే క్లాసెస్ లో మనం చూస్తాం. సో మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల తప్పుడు సిద్ధాంతాల్లో మనం వెళ్ళిపోతాం. అంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు చెప్పని కొన్ని కట్టడాన్ని మనం కట్టేస్తాం. రెండోది ఏంటంటే వచనాలని దుర్వినియోగం చేయటం, నలుగురిలో నవ్వులు పాలైపోవటం, దేవుణ్ణి దిగజార్చటం. అంటే మనం ఏదో మహిమపరిస్తే దేవుడు గొప్పవాడైపోతాడు, లేదంటే మనం తక్కువ చేస్తే దిగజారిపోతాడని కాదు, కానీ దేవుని యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని మనం వక్రీకరించటం, వచనాలను దుర్వినియోగం చేయటం అంటే అదే. ఈరోజు మనం చూస్తున్నాం, ఆల్రెడీ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎంత హేళనగా మాట్లాడుతున్నారో మనకు తెలుసు. కారణం ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆరాధన క్రమం చేయటం, సంఘాల్లో తప్పుడుగా నువ్వు వాక్యాలని వల్లించటం, సందర్భంలో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొచ్చి దాంట్లో నువ్వు నొక్కి మాట్లాడటం, ఈ దేవుడు ఇటువంటి వాడా అని చెప్పి ప్రజలు మన వైపు వెర్రిగా చూడటం. దేనివల్ల జరిగింది? నువ్వు సరిగ్గా అర్థ వివరణ చేయలేదు, నేను సరిగ్గా దాన్ని గమనించుకోలేదు. మూడవది నేను అక్కడ ఏం రాశా అంటే గందరగోళం క్రియేట్ చేయటం, అంటే కన్ఫ్యూజన్. ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సంఘంలో వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఏది కరెక్ట్? ఇన్ని డెనామినేషన్స్ ఎందుకు? ఒకరు యేసు ప్రభు అంటారు, ఒకరు పరిశుద్ధాత్ముడు అంటారు, ఒక త్రిత్వం ఉందంటారు, ఒక లేదంటారు. అసలు ఏంటి? రకరకాల గందరగోళం క్రియేట్ అవ్వడం గల కారణం ఏంటంటే బాధ్యతగా వాక్యం చదవకపోవడం. ప్రియులారా, వాక్యానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వకపోవటమే. దీనంతటి కారణం ఏంటంటే దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, వాక్యాన్ని ప్రేమించకపోవటం, వాక్యం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోకపోవటం, మరి కావాల్సినటువంటి ఈ హెర్మెన్యూటిక్ అండర్స్టాండింగ్ లేకపోవటం. చాలా కీలకమైనటువంటి కోర్స్ మనం చేస్తాం, తెలుసో తెలియకో. చాలా ఇంపార్టెంట్ కోర్సు మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం దీవెనకరంగా ఉండాలి. ఎవరు మీకు తెలియదు, స్వయంగా ఇప్పుడు మీరు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు, పక్కన ఎవరో బైబిల్ చదువుతూ ఉంటారు, మీరు అడగాలి, అన్న ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది, వాట్ డూ యూ అండర్స్టాండ్? బ్రదర్ ఒకటి చెప్తాడు, అక్కడ నువ్వు ఇంకా దాన్ని వివరంగా చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. రేపు రోజున ఎవరో వచ్చి వాక్యం చెప్తారు, మన ఫ్యామిలీలోనే కొంతమంది సహోదరులు, బహుశా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతారేమో, పర్సనల్ గా వాళ్ళు తీసుకెళ్లి, తమ్ముడు బహుశా వాక్యం ఎట్లా చెప్తుందేమో, ఈ ప్రిన్సిపల్స్ నువ్వు నేర్చుకోవాలేమో, చెప్తాం, తప్పే ఉంది. మనం పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఎవరో చెప్పారు, అదే విధంగా మనం ప్రేమపూర్వకంగా చెప్పాలి. మనల్ని మనం బాగు చేసుకోవడం ఇంపార్టెంట్, లేదంటే గందరగోళం, మనకే గందరగోళం, మన కుటుంబంలోనే గందరగోళం. సో ఇది చాలా ఇంపార్టెంట్. నాలుగోది తప్పుడు నిర్ణయాలు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్యం అర్థం కాక, విశ్వాసి ఎలా బ్రతకాలో తెలియక, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియక, నీకు నువ్వే కొన్ని ఆలోచన కలిగి ఉండి, లేదంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పు నిర్ణయాలు తీసుకోవటం. ఒక వ్యక్తి అన్నాడు నాతోటి, బ్రదర్ మీరు ఏంటి ఇలాంటి షర్ట్ వేసుకున్నారు అంటే, ఏముంది బ్రదర్, చాలా మంచి షర్ట్, ఐరన్ కూడా వేసుకున్న, ప్రాబ్లం ఏంటి అంటే, లేదు మనం బ్రాండెడ్ చొక్కాలే వేసుకోవాలి, మనం బ్రాండెడ్ ప్యాంట్లే వేసుకోవాలి. ఎందుకు బ్రదర్ అన్న? దేవుడు ఎవరు? రాజు పిల్లలు ఎవరు? రాజకుమారులు. నువ్వేంది మరి రాజకుమారులా లేవు అంటాడు ఆయన. ఏమనాలి దాన్ని? అలా ఒకటి కాదు, కొన్ని వందల సిద్ధాంతాలు బయటకు వచ్చినాయి, ఉద్దేశాలు బయటకు వచ్చినాయి, తద్వారా తప్పుడు నిర్ణయాలు వచ్చినాయి. తప్పుడు నిర్ణయాలు అంటే ఏంటంటే, క్రైస్తవుడుగా ఉండి నేను అద్దెంట్లో ఉండటం ఏంటి అంటున్నారు కొంతమంది. నేను అద్దెంట్లో ఉండటం ఏంటి, నా దేవుడు రాజు అని వీడు హౌస్ లోన్ తీసుకున్నాడు, రోడ్డు పాలవుతున్నాడు. రకరకాల ఐడియాలజీస్ బయటకు వచ్చి జీవితాన్ని పాడు చేసుకోవటం.
ఒకడికి ఏంటంటే వాక్యం చెప్పాలని తీవ్రమైన కోరిక. చక్కగా ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ని వదిలిపెట్టి ఫుల్ టైమ్‌లోకి వచ్చేస్తాడు ఆ అబ్బాయి. అదసల నిజంగా దేవుని పిలుపుందా? భారం ఉందా? నాకు సత్యం అర్థమైందా? నీ వాక్యానికి సరైనటువంటి సమయం ఇచ్చానా లేదా సంబంధం లేదు. అన్నా నేనెళ్లి సువార్త చేయాలి. నేను 3 నెలల క్రితం జాబ్ వదిలేశాను. ఫుల్ టైమ్‌కొచ్చేసాను. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు డబ్బులు లేవు. తప్పుడు నిర్ణయాలు. ఎందుకోసం? నువ్వు నీ ఉద్దేశంలోంచి నువ్వు ఒక అండర్‌స్టాండింగ్‌లోంచి ఒక భావంకొచ్చేసావు నువ్వు. నీకు తల్లిదండ్రులున్నారు, ఆ బాధ్యత వదిలిపెట్టావు. నీకు అక్క, చెల్లి ఉంది, వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతను వదిలిపెట్టావు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, మీ ఆవిడ కడుపుతో ఉంది, ఆ విషయం నువ్వు మర్చిపోయావు. నేను పని చేయను, నేను వాక్యం చదువుకుంటూ ఇంట్లో కూర్చుంటా అంటున్నావు నువ్వు. ఇవన్నీ ఏంటంటే మన తప్పుడు నిర్ణయాలు. ఇమ్మెచ్యూరిటీ, మోసం, అజ్ఞానం, అవివేకం. సో, మీరందరూ గమనించండి. మనం జీవితంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కావాలి. ఆ ఉద్దేశం అర్థం కావాలంటే నువ్వు వాక్యాన్ని నేను జాగ్రత్తగా అర్థవివరం చేయాలి. ఎంత ఇంపార్టెంట్ చూసారా? కుటుంబం ఎలా ఉండాలి? మన వైవాహిక జీవితం ఎలా ఉండాలి? మన బిడ్డలను మనం ఎలా పెంచుకోవాలి? మన భవిష్యత్తును ఎలా మనం చూసుకోవాలి? నా వ్యక్తిగత జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? నా నా ఉద్యోగాన్ని ఎలా చూడాలి? పురుషుడిగా నేను ఎలా బ్రతకాలి? ఇవన్నీ మనకి ప్రాపర్‌గా తెలిసినప్పుడే మన కుటుంబాన్ని చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళగలం. పరిచర్య మనం ఫలభరితంగా మనం చేయగలం. కుటుంబంలో మన రిలేషన్స్ హెల్తీగా ఉంటాయి. ఒకవేళ సత్యం మీద అవగాహన లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి గందరగోళం మరెక్కడ లేదేమో. ఒక భక్తుడు ఏమన్నాడంటే, అసలు భార్యాభర్తలు బ్రతకాలి అంటే అందరూ గూడా ఒక క్రైస్తవ కుటుంబం వైపు చూడాలంట. ఎందుకు? వీడే నమూనా, ఇంకెవరు లేరు. భూప్రపంచంలో వైవాహిక జీవితం ఎలా జీవించాలిరా అంటే విశ్వాసులు మాత్రమే చూపించగలగాలట. అరే, పిల్లల్ని ఎలా పెంచుకోవాలిరా అంటే క్రైస్తవ కుటుంబాలను చూడండి, వాళ్ళు పెంచుకునే విధానంలో మీరు పెంచుకోండి అని లోకం చెప్పాలట. అది ఏదైనా గాని ఫర్ దట్ మ్యాటర్. ఉద్యోగం ఎలా చేయాలి? అగో ఆ క్రైస్తవులను చూడండి. భవిష్యత్తును ఎలా చూడాలి? ఇదిగో క్రైస్తవులను చూడండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? క్రైస్తవులను చూడండి. ప్రతి దానికి ఒక ఒక మోడల్ నువ్వు నేను అయి ఉండాలట. కానీ ఈరోజు మనం అలా లేము. ఎందుకు? ఎందుకు అంటే తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నాం మనం జీవితంలో. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా మనం అర్థవివరం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన ఓన్ థాట్ ప్రాసెస్‌ని తీసుకొచ్చేసి నాకు అర్థమైన విధంగా నాకు కావాల్సినట్టుగా వాక్యాన్ని నేను చెర్రీ పికింగ్ చేసుకొని నేను నా జీవితానికి అవలంబించేసుకొని దేవుడు నా 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 చెయ్యి వదిలేసాడు అని అంటున్నామండి. చూడండి, మరి అర్థ వివరణ చేయకపోవడం వల్ల ఎన్ని నష్టాలు చూడండి. అంత మాత్రమే కాదు, సంఘంలో విభేదాలు. సంఘంలో మాత్రమే కాదు, సంఘాలలో విభేదాలు. ఒక సంఘం ఇంకొకరు పడదు. ఇంకొక డినామినేషన్ ఇంకొకరికి పడదు. ఆ డినామినేషన్ అంటే నాకు చులకన. నేనంటే ఇంకొక డినామినేషన్ చులకన. ఈ ఈ ఒక డినామినేషన్ లోనే వేరే వేరే బ్రాంచ్‌లు ఉంటాయి. ఆ బ్రాంచ్ వాళ్ళకి ఈ బ్రాంచ్‌లకి పడవు. ఏంటిది? ఏం మాట్లాడుతున్నాం మనం? ఎందుకు? ఎందుకు అంటే మళ్ళా మన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేదు. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు. సంఘం యొక్క ప్రాథమిక పనేంటో మనం మర్చిపోయాం. సంఘం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు. కారణం ఏంటయ్యా అంటే మళ్ళీ నువ్వు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు ఆల్రెడీ వాక్యం ద్వారా నీకు నాకు నేర్పించాల్సినటువంటివన్నీ కూడా ఇచ్చాడు. కానీ నీకు ఒకలాగా అర్థమవుతుందట, నాకు ఒకలాగా అర్థమవుతుందట. బ్రదర్, నాకు దేవుడు మాట్లాడాడు బ్రదర్. అదే వాక్యం ద్వారా నాకు మాట్లాడాడు బ్రదర్. నాకు నాకు తెలుసు బ్రదర్, దేవుడు నాతోనే ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నాకు అర్థమైపోయింది బ్రదర్. మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 10 మందికి 10 రకాలుగా చెప్పేటువంటిది కాదట వాక్యం. ఎందుకంటే ఆథర్‌కి ఒకటే ఇంటెన్షన్ ఉంది. ఆథర్ రాసినప్పుడు ఆథర్‌కి ఒకటే ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్‌ని మనం అందరం పట్టుకోవాలి. మనకు కావాల్సినట్టుగా ఆథర్ మారిపోడు. కానీ మనం ఎందుకు మనకు ప్రమాదం అవుతుందయ్యా అంటే మనం ఇటువంటి ఒక మిస్టేక్‌లో మనం ఉంటున్నాం. చివరగా నేనేం రాశానంటే దేవుని స్వరానికి బదులుగా మన స్వరాన్ని వినిపిస్తా ఉన్నాం. జ్ఞానం లేక నా ప్రజలు నాశనం అయిపోతున్నారంటే ఏంటంటే, ఇక మాకు దేవుడొద్దు, దేవుని ఉద్దేశం మాకొద్దు. మా ఉద్దేశమే దేవుడు అర్థం చేసుకోవాలి. మా ఆలోచనే దేవుడు అర్థం చేసుకోవాలి. మాకు కావాల్సినట్టుగానే పులిపిట్ మీద నుంచి వాక్యం మాట్లాడాలి.
అనేటువంటి ఒక తారాస్థాయికి మనం వచ్చాం. సో ఈరోజు మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగాను మరి మనం కుటుంబాలుగా ఎదగటానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. కొంచెం మనం ముందుకెళ్దాం. ఇంకొక 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం యూజ్ చేసినటువంటి స్లైడే కాంటెక్స్చువల్ గా తీసుకొచ్చాను. కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు దాకా మనం మాట్లాడినవి, తప్పుడు బోధక సమూహాలు, కల్ట్స్ ఏర్పడతాయి. చూడండి ఎంత డ్యామేజ్ జరుగుతుందో చూసారా. అసలు డ్యామేజ్ అంతా జరగడానికి కారణం ఏంటంటే మన వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకపోవడం, తద్వారా సరిగ్గా అర్థవివరం చేయకపోవడం, తద్వారా రాంగ్ అప్లికేషన్ లోకి రావటం, నా సొంత బోధనని తీసుకొచ్చి పుల్పిట్ మీద నుంచి లక్షల మందికి చెప్పటం, ఆ లక్షల మంది అదే తప్పుడు ఆలోచనలో వెళ్ళటం. సో తప్పుడు బోధక సమూహాలు, మానసిక ఆధ్యాత్మిక మోసపూరిత నియంత్రణ జరుగుతూ ఉంది. అంటే మ్యానిపులేషన్, వాక్యంతో మ్యానిపులేట్ చేయడం అంటే ఇంక దాన్ని మించిన దిగజారుడుతనం ఏమైనా ఉందా? వాక్యాన్ని పెట్టుకొని కావాలని జీతాలు వచ్చినప్పుడు నువ్వు ఆ బోధ చేయటం ఎంత ఘోరం. అసలు వాక్యం దేనికోసం ఇచ్చాడు దేవుడు? ఆ వాక్యంతో సంఘాన్ని ఎలా మలచాలని దేవుడు కోరుకున్నాడు. అది వదిలిపెట్టి నీ సొంత ఉద్దేశం, నీ సొంత ఆలోచన, నీ సొంత మేలు కోసం సాతానులాగా చేసేటువంటి బోధ, ఐశ్వర్యం సువార్త దుర్వినియోగం, ప్రాస్పెరిటీ అబ్యూస్, ఇది ఘోరంగా మనం చూస్తున్నాం. లీగలిజం, కఠినమైనటువంటి నియమాలు, ఇంకా అవసరమైనటువంటివి ఇంకా మనం మెడలు వేసుకొని తిరగటం, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మనుషులు మోసం చేయటం, ఆత్మీయ గందరగోళానికి గురి చేయటం, వీటన్నిటికీ కారణం సరైనటువంటి అర్థవివరణ చేయకపోవటం. వీళ్ళారా మనం కూడా ఒకవేళ సరిగ్గా అర్థవివరణ చేయటం ఎలా అనేది నేర్చుకోకపోతే ఈ రోజు కాకపోయినా రేపు రోజు మనకి ఇటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి. మనకు మాత్రమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు పెద్దోళ్ళైనాక వాళ్ళు కూడా గందరగోళానికి గురయ్యి దేవుని యొక్క చిత్తం నుంచి, ఆలోచన నుంచి దూరంగా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ నేర్పించాలి, మన తోటి వాళ్ళకు మనం నేర్పించాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్రమాదం నుంచి తప్పిపోతారని వాక్యం చెప్తా ఉంది. సో ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మనం ఈరోజు ఓన్లీ ఏం చూస్తున్నాం అంటే ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అవసరం అనేది. ఇది ఒక ఫైనల్ పిక్చర్ నేను చూపించేసి ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. దీని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. గ్రాస్పింగ్ గాడ్స్ వర్డ్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. చాలా పెద్ద పెద్ద థియలాజికల్ సెమినరీస్ లో ఈ యొక్క పిక్చర్ ద్వారా హెర్మెనెటిక్స్ టీచ్ చేయటం, లేదంటే ఆలోచనలో నుంచి ఇంకా స్పష్టంగా అర్థం అవడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి చిత్రం. ఇది నేను గ్రూప్ లో కూడా వేస్తాను. మీరు దీన్ని గమనించుకొని నెక్స్ట్ వీక్ వస్తే ఇక్కడ నుంచి వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ సెషన్. సో ఈ విషయాన్ని ఇక్కడతో నేను ఫినిష్ చేస్తాను. కానీ మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. అలానే చాలా ఫౌండేషనల్ బేసిక్ హెర్మెన్యూటిక్స్ మనం నేర్చుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్తగా పరిశీలించి చక్కటి పునాది వేసుకొని దాని మీద జాగ్రత్తగా నువ్వు అర్థ వివరణ చేసుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. తద్వారా దాని తర్వాత నువ్వు దాన్ని అన్వయించుకోవటం అవసరం. కానీ నువ్వు ఏదో నీకు నచ్చినట్టుగా ఒక చెర్రీలాగా నువ్వు తీసేసుకొని దాన్ని తినేసి నాకు వాక్యం అర్థమైపోయింది అనేటువంటి తప్పుడు ఆలోచనలోకి వెళ్తే అనేక రకాల ప్రమాదాల్లో మనం పడిపోయి దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి దూరంగా జీవిస్తా, నేను నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ఒకరోజు నేనే ఈడ్చుకొని బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం చక్కగా ఈ విషయాలని నేర్చుకున్నటువంటి సెషన్స్ ద్వారా మరి మన వ్యక్తిగత బైబిల్ స్టడీలో కూడా మార్పు వచ్చిందని అనుకుంటా ఉన్నాను. మనం చూసే విధానం, చదివే విధానం, నెమ్మదిగా చదవటం, భక్తిగా చదవటం, లక్ష్యంతో చదవటం, ఇంటెన్షన్స్ అర్థం చేసుకోవటం, ఆడియన్స్ యొక్క ఉద్దేశం, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవటం, ఈ కోణంలో ఈ సెట్టింగ్ లో మనం అర్థ వివరంలోకి వెళ్ళటం చాలా చక్కటి స్టెప్ ఇది. మనం ఫౌండేషన్ చక్కగా వేసుకున్నాం. సో అర్థ వివరణ మనం ఇంకా 1-2 వారాలు చూస్తాం. దాన్ని ఎలా అర్థ వివరణ చేయాలి, ఏ ఉద్దేశంతో చూడాలి, ఎలా మనం ఆ కేసుని ఛేదించాలి అనేది దేవుని కృపను బట్టి నేర్చుకునే అవకాశం ఉంది. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.